హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్తీగా చాలా సింపుల్గా 1 సంవత్సరం నిండిన పిల్లల కోసం పప్పు అలాగే క్యారెట్ తోటి మనం కిచిడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల రైసు అలాగే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకోవాలి. అంటే రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో కందిపప్పును కూడా మనం సేమ్ అంతే క్వాంటిటీ తీసుకొని వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి వీటిని ఒక 20 మినిట్స్ వరకు మనం బాగా నానబెట్టుకోవాలి. ఈ పప్పు రైస్ మనకి 20 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం క్యారెట్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 వరకు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే సేమ్ 10 నుంచి 12 వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే అరుగుదల కోసం కొంచెం జీలకర్రని, అలాగే ఒక చిన్న వెల్లుల్లిపాయల్ని, అలాగే రుచి కోసం కొంచెం ఉప్పుని, అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని మనం కుక్కర్కి మూత పెట్టి ఎగ్జాక్ట్గా 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పప్పు మొత్తాన్ని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీని మూత తీసి ఒక మ్యాషర్ తోటి ఈ విధంగా మనం బాగా మెత్తగా చేసుకోవాలి. మనం ఇది చల్లారాక మిక్సీలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనకు పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా కూడా మనం మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం మెత్తగా చేసుకునేటప్పుడే కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు దీంట్లోకి మనకి నెయ్యి కావాలంటే నెయ్యి కలిపి పెట్టొచ్చు, లేదా పెరుగు కావాలంటే పెరుగైనా యాడ్ చేసి పెట్టొచ్చు. మన పిల్లలు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మనకు నచ్చిన విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ, ట్రై చేయండి తప్పకుండా. ఈ హెల్దీ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.